డైరీ ఫామ్ పెట్టుకున్నోళ్ళు ఈ కొబ్బరి తోట కింద నీడనే ఉంటది కదా! ఈ ప్లేస్‌ని వేస్ట్ చేయకుండా ఈ ఫోడర్ అంటారు, ఈ గడ్డి పంట అంటారు, ఈ సొప్ప అంటారు. సో, ఇది వచ్చి మీరు ప్లాంటేషన్ చేసుకొని ఒక 2 మంత్స్ తర్వాత మనం కావాల్సినప్పుడు దీన్ని కోసి మనం కావాల్సినంత ఆవుకి గానీ, లేదా బర్రెలకు గానీ, గుర్రాలకు గానీ సో, మనం ఇది ఫీడింగ్ చేయడానికి ఈ ఫోడర్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. మెయిన్‌గా ఈ ఫోడర్ అనేది కొంచెం నీడ ప్రదేశంలో అంటే పార్షియల్ షేడ్ ఉండే చోట బాగా పెరుగుతది అనేసి చెప్తున్నారనమాట. ఫోడర్‌లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయనమాట. గ్రీను ఇట్లా రెడ్ ఫోడర్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు, ఒక్కొక్క దీంట్లో హెల్త్ బెనిఫిషియల్ ఉన్నాయి. ఆళ్ళ క్లైమేట్ కండిషన్‌ని బట్టి, ఆళ్ళ సాయిల్ టైప్‌ని బట్టి ఆళ్ళకి కావాల్సిన ఈ ఫోడర్‌ని ప్లాంటేషన్ చేసుకొని, కొబ్బరి చెట్టు కింద నీడలో కావాల్సిన దానికి ఆవులకు గానీ, గొర్రెలకు గానీ, మేకలకి కట్ చేసేయడం వల్ల చాలా బలంగా ఉంటది అనేసి చాలామంది చెప్తున్నారనమాట. ఈ ఫోడర్ అనేది ఒక మంచి న్యూట్రిషన్ ఉండేది. మెయిన్‌గా ఒక యానిమల్స్‌కి ఫీడ్ చేస్తారు కాబట్టి, ఈ చోటంతా చూడొచ్చు. ఈ అర ఎకరంలో మొత్తం కింద ఉండే స్పేస్‌ని వేస్ట్ చేయకుండా దీన్ని కట్ చేసి మనం ఆవులకు గానీ, గొర్రెలకు ఏయడం వల్ల చాలా మందికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. మెయిన్‌గా ఈ సమ్మర్ సీజన్ టైంలో మనకి ఏమి ఆవుకి మేపు ఏమి ఉండదు కాబట్టి, సో, ఇది కట్ చేసి ఏయడం వల్ల చాలా మందికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట.